సంక్రాంతి పిండి వంటల్లో ఎవ్రీ ఇయర్ మా మదర్ కంపల్సరిగా చేసే ఒక రెసిపీని అయితే చూపిస్తున్నాను ఇక్కడ. ఇవి వచ్చేసి చిమ్మిలి బూరెలు. హౌ టు ప్రిపేర్ అనేది ఇప్పుడు చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ చిమ్మిలి కదా, దీన్ని ఫస్ట్ ఈ విధంగా పల్లీలు అండ్ నువ్వులు బెల్లం వేసి ఇలా రోట్లో అయితే చేస్తారు. ఇది నువ్వులు అండ్ పల్లీలు కలిపి చిమ్మిలి చేసి పెట్టారు. వీటిని ముందుగా ఇప్పుడు చేస్తున్నాం. యాక్చువల్గా ఇది చాలా పెద్ద పని, కష్టంతో కూడిన పని కూడా. రోట్లోనే ప్రిపేర్ చేయాలి చిమ్మిలి అనేది. ప్రిపేర్ చేసిన చిమ్మిలి చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడికి ఒక ఘట్టం అయితే కంప్లీట్ అయింది, ఇంకా ఉంది పని. నెక్స్ట్ వచ్చేసి ఈ చిమ్మిలి బూరెలకి పైన తోపు కోసం పోకుండలు పొంగడాలు ప్రిపేర్ చేస్తారు కదా, ఆ చలిమిడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం రైస్ నానబెట్టుకుని పిండి యాజ్ యూజువల్ సేమ్ అరిసెలు పోకుండలకి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అట్లానే పిండిని మరపట్టించుకోవాలి. అండ్ బెల్లం పాకం కూడా పట్టుకుని బెల్లం పట్టు కూడా పోకుండలు ప్రిపేర్ చేస్తాం కదా, అదే చలిమిడి అయితే ప్రిపేర్ చేయాలి ఫస్ట్. ఇక్కడ నేను డీటెయిల్ ప్రాసెస్ అనేది తీయలేదు. చలిమిడి మాత్రం పోకుండలు వెన్నప్పాలు ప్రిపేర్ చేస్తాం కదా, ఆ విధంగా చలిమిడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాకం పిండ్లు అనేవి మా మదర్ తీసారనమాట వీడియో, సో అంత డీటెయిల్గా లేదు. ఓవరాల్గా చలిమిడి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. బెల్లం పాకం పట్టు అనేది పోకుండలు ప్రిపేర్ చేస్తాం కదా, ఆ పట్టు. పిండి వచ్చేసి తడి బియ్యం మరపట్టించుకోవడం. అండ్ బెల్లం కూడా మంచి క్వాలిటీ అవ్వాలి, అప్పుడు టేస్టీగా ఉంటాయి. దీంతో చేస్తాం అనమాట రెసిపీ. ఈ విధంగా ప్రిపేర్ చేసిన చలిమిడితో పోకుండలు అండ్ అన్నప్పాలు అయితే ప్రిపేర్ చేశారు. అవి కూడా చిన్నగా వీడియో క్లిప్ తీసాను. నెక్స్ట్ చిమ్మిలి బూరెల కోసం పొంగడాలు ప్రిపేర్ చేస్తాం కదా, అంటే ఈ చలిమిడిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పొంగడాలు బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అలా చేసుకుని చిమ్మిళ్ళు అందులో వేసుకుని బూరెలుగా ఈ విధంగా ఆయిల్లో వేయటమే. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవి. డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడమే. ఓన్లీ చిమ్మిలి ప్రిపరేషన్ అనేది మాత్రమే కాస్త కష్టమైన పని, మిగిలినంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది రెసిపీ. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ హెల్దీ రెసిపీ కూడా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.